శ్రీ గణేశాయ నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. జై శ్రీరామ్. జనవరి 22వ తేదీన అయోధ్యలో జరగబోతున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనను పురస్కరించుకొని స్వధర్మ టీవీ వారు అయోధ్య రాముడిపైన ప్రత్యేకంగా పెట్టినటువంటి ప్రసారమే ఈ కార్యక్రమం. శ్రీ రఘురామ చారు తులసీదలదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ భద్రగిరి దాశరథీ కరుణా పయోనిధి. ఆహా, రఘురాముడు అప్రమేయ అనంత కళ్యాణ గుణ దివ్యధామ శోభితుడు, రామభద్రుడు, రామచంద్రుడు. సీతమ్మతో కళ్యాణం అయిపోయిన తరువాత 12 సంవత్సరములు అయోధ్యలో ఆనందంగా ఉండి పితురాజ్ఞా పరోధర్మ పట్టాభిషేకం అనే వార్త ఎంత సంతోషాన్ని కలిగింపచేసిందో అరణ్యవాసంకు వెళ్ళాలనేటువంటి వార్తను కూడా అదేవిధంగా ఆనందించినట్ట మహానుభావుడు రామభద్రుడు. దశరథ మహారాజు రాముడి మీద బెంగతో శరీరాన్ని విడిచిపెట్టినాడు. వనవాసానికి బయలుదేరినటువంటి శ్రీరామ లక్ష్మణ సీతామాతలు భరద్వాజుడి యొక్క ఆశ్రమంలోకి చేరుకోగానే అక్కడికి భరతుడు పాదదీక్షతో వచ్చినాడు. గతంలో మీకు చెప్పి ఉన్నాను, ఈ దేశంలో అయాచితంగా వచ్చినటువంటి పదవిని త్యాగం చెయ్యటానికి మొట్టమొదటి జరిపినటువంటి పాదయాత్ర భరతుడి పాదయాత్ర. పాదయాత్ర అనేటువంటిది పదవి స్వీకారానికి కాదు, పదవి త్యాగానికి అని త్యాగబుద్ధిని చూపించాడు భరతుడు. ఇది కదా ఆదర్శం. శ్రీరామ పాదుకలకు అభిషేకం చేసినారు. రాముడి ఆజ్ఞగా పాదుకలు పెట్టి 14 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినాడు. సీతమ్మ అపహరణ అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి రావణాసుర వధను చేసి సీతమ్మ వారిని స్వీకరించి తిరిగి అయోధ్యకు చేరుకున్నప్పుడు రామపట్టాభిషేకం అనేటువంటిది జరిగింది. ఇది ఈ మధ్యలో కథ చాలా అద్భుతమైనటువంటి కథ. ఈ కథనే మనకు రామాయణంగా చెప్తారు. అయోధ్యకు తిరిగి వచ్చినటువంటి రావణవధ కావించబడినటువంటి లోకమంతా ఆనందపడి రామచంద్రమూర్తిని సీతమ్మ వారిని ఆ ఆసనం మీద కూర్చుండబెట్టి పట్టాభిషేకం చేసినారు. ఎవరు? యుద్ధకాండలో చూపించినారు. తం సముత్థాప్య కాకుత్సః చిరస్యాక్షిపథం గతం అంకే భరతమారోప్య ముదితః పరిషస్వజే తే కృత్వా మానుషం రూపం వానరాః కామరూపిణః కుశలౌ పర్యపృచ్ఛస్తే ప్రహృష్టాః భరతం తదా పాదుకే తే తు రామస్య గృహీత్వా భరత స్వయం చరణాభ్యాం నరేంద్రస్య
యోజయామాస ధర్మవిత్. అబ్బా, ఏ పాదుకలకు పట్టాభిషేకము జరపబడ్డదో ఆ మణిమయమైన దివ్యమైన పాదుకలనే భరతుడు స్వయంగా రామచంద్రమూర్తి యొక్క చరణములకు అలంకారం చేసినట్ట. 9,000 ఏనుగులను అధిష్ఠించి వానరాది మహావీరులు, విభీషణాది మహాభక్త పరివారమంతా అయోధ్య పట్టణాన్ని చేరుకున్నారు. కౌసల్యాది మాతృగణమునకు నమస్కారం చేసినాడు రామభద్రుడు. పట్టాభిషేకానికి 4 సముద్రముల నుండి 4 ప్రముఖ వానరులు ఉదకమును తీసుకువచ్చినారు. తూర్పుకు సుషేణుడు వెళ్ళినాడు, దక్షిణము నుండి ఋషభుడు వెళ్ళినాడు, పశ్చిమ సముద్రము నుండి గవయుడు, నలుడు ఉత్తర సముద్రము నుండి జలము తెచ్చినారు. 500 నదీ నదముల నుండి పుణ్య నదీ జలములు రానే వచ్చాయి. ఆ తరువాత తతస్స ప్రయతో వృద్ధః వసిష్ఠః బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే ససీతం సన్యవేశయత్. వసిష్ఠో విజయశ్చైవ జాబాలిరథ కాశ్యపః కాత్యాయనో గౌతమశ్చ వామదేవస్తథైవ చ అభ్యసించన్నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షో వసవో వాసవం యథా. దేవేంద్రుణ్ణి వసువులు ఇంద్ర పదవికి పట్టాభిషేకం చేసినట్టుగా వశిష్ఠ, వామదేవ, జాబాలి ప్రభుతులైనటువంటి మాననీయ మహర్షులు రత్నమయమైనటువంటి పీఠమునందు రామమూర్తిని సీతా సమేతముగా కూర్చుండబెట్టి దివ్యమైన ఉదకములతో పట్టాభిషేకాన్ని గావించినారు. బ్రహ్మచేత నిర్మించబడి వైవస్వత మనువుకు మొదలు ధరింపచేసినటువంటి పరంపరగా వస్తున్నటువంటి రత్నమయ దివ్య భవ్య ఆనందమయ తేజోమయ విలాస అద్భుత కిరీటమును వశిష్ఠుల వారు రామచంద్రమూర్తి యొక్క శిరస్సును అలంకారం చేసినారు. జై శ్రీరామ్. కిరీటేన తతః పశ్చాత్ వశిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిః భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. వశిష్ఠుల వారు రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద రత్నమయ కిరీటమును అలంకరించగా, శత్రుఘ్నుడు ఛత్రమును పట్టగా, సుగ్రీవ విభీషణాదులు వింజామరులతో పట్టుకోగా, సర్వదేవతా పరివారమంతా ఆ రామ పట్టాభిషేకాన్ని చూచి పులకాంకురాలు పొందినారు. ఆ శోభయే ఈ జనవరి 22వ తేదీన మనం వీక్షించబోతున్నాం. ఆహా, వశిష్ఠుల వారు ఆ రోజున అద్భుతంగా ప్రతిష్టాపన చేసినట్టుగా ఈ రోజున ఈ అయోధ్యలో జనవరి 22వ తేదీ మధ్యాహ్న సమయంలో 12:38 మృగశిర నక్షత్రంలో మేషలగ్నంలో నవమంలో శుక్రుడు ఉండగా, అభిజిత్ లగ్నంలో 84 సెకండ్ల దివ్యమైనటువంటి ముహూర్తములో రామచంద్రమూర్తి యొక్క 54 అడుగుల విగ్రహ ప్రతిష్టాపన ఈ దేశములో జరగబోతున్నది. ఎంత ఆనందం అండి! ఇక్కడ ఆ రోజు పట్టాభిషేకం ఎంత అద్భుతంగా జరిగిందో ఈరోజు కూడా పట్టాభిషేకం అలాగే జరగబోతోంది. ఇది పట్టాభిషేకమా లేకపోతే రామాలయ విగ్రహ ప్రతిష్టాపననా? ఈ రెండు కలిపేస్తున్నారే అని మీరెవ్వరూ అనుకోకండి. నా దృష్టిలో అయోధ్యలో రాముడు యొక్క విగ్రహ ప్రతిష్టాపనయే ఈ దేశానికి పట్టాభిషేకము. ఎందుకంటే అయోధ్య ఎవరి ప్రాంతములోనైతే ఉన్నదో ఆ ముఖ్యమంత్రి గారే అన్నారు, నాకు ప్రభువంటే రాముడే, నాయకుడంటే రాముడే, రాముణ్ణి తప్ప ఇతరుణ్ణి నేను నాయకుడిగా అంగీకరించను అన్నప్పుడు ఈ దేశానికి కర్త కర్మ క్రియ, అందరి ఊపిరి, అందరి ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఈ దేశము యొక్క ఆత్మ అయోధ్య రాముడు ఎందుకు కాకూడదండి?
కాబట్టి మనందరికీ ఆత్మస్వరూపుడైనటువంటి రామభద్రుడి యొక్క ప్రతిష్టాపన, ఈ దేశానికి రామరాజ్య పట్టాభిషేకం, రామరాజ్యము రాబోతూ ఉన్నది. ఇన్ని రోజులు కలలు కన్నటువంటి రామరాజ్యము ఇక నుంచి మనం చూడబోతున్నాం. ఎంతోమంది మహానుభావులకు దక్కని భాగ్యం మన గౌరవనీయ దేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆ భాగ్యాన్ని పొందుతున్నారు. వారి జన్మ సఫలమైనట్టే, గర్వించాలి. ఇట్టి మహత్తరమైనటువంటి కార్యక్రమమునకు చతురామ్నాయ పీఠాధీశ్వరులు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉత్తరాలు పంపించినారు. ఎక్కడ అసంతృప్తులు లేవండి, ఇది ఎవరు విశ్వసించకండి. బయట జరుగుతున్నటువంటి ప్రచారం అంతా అవాస్తవమైనటువంటి ప్రచారం, దాన్ని విశ్వసించకండి. మా దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు విధుశేఖర భారతీ మహాస్వాముల వారు ఒక వీడియోను పంపించినారు. ఎందుకంటే అయోధ్య రాముడికి శృంగేరి శారదా పీఠమునకు సంబంధం ఉంది. ఎందుకంటే అయోధ్యలో రామచంద్రమూర్తి ఆవిర్భవించటానికి కారణమే ఋష్యశృంగ మహర్షి పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ ఋష్యశృంగుడు తపస్సు చేసిన పీఠమే, భూమే ఇవాళ శృంగేరి శారదా పీఠం. కాబట్టి రామావతారానికి కారణమైనటువంటి శృంగేరి జగద్గురు పరంపర రాముడిని గూర్చి తపస్సు చేస్తున్నారు వారు. కావున చాలా ఆనందమయంగా ఉందండి, అద్భుతంగా ఉందండి, విశేషంగా ఉందండి. ఇట్టి మహోత్సవంను మీరందరూ కూడా మీ ఇంటి వేడుకగా జరుపుకోండి. జనవరి 22వ తేదీ ప్రతి గృహము కూడా మంగళమయ తోరణములతో సిద్ధం కావాలి. ముగ్గులు పెట్టండి. శ్రీరామ సంక్రాంతి అని నేను చెప్పాను. మనకు జనవరి 22వ తేదీ దాకా సంక్రాంతి పండుగనే. అంతేగాని కనుమ పండుగ అయిపోయింది కదా అని ముగ్గులు మానేయకండి. రాముడు వచ్చేదాకా ప్రతి ఇంటి ముందు ముగ్గులతో అలంకారం చెయ్యండి. ఇంటి ముందు శ్రీరామ శ్రీరామ అని రాయండి, శుభక్షేమాలను రాయండి. ఇంకా నన్ను అడిగితే రంగులు కూడా వేయించుకోండి. ప్రతి ఇంటి ముందు అద్భుతమైనటువంటి కపిధ్వజాలను పెట్టండి. అలాగే గోసేవ చెయ్యండి, గోమాతలకు పూజలు చెయ్యండి. ఆ రోజున ఇంట్లో రామరక్షా స్తోత్ర పారాయణం చెయ్యండి, హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. ప్రతి ఒక్కరు కూడా సంధ్యాకాల సమయంలో ఆ రోజున ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది కూడా దీపాలను వెలిగించండి, దీపమయం కావించండి. శ్రీరామ దీపావళి జరుపుకోండి, రామమయంగా భావించండి. రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడు కాబోతున్నటువంటి ఈ శుభ తరుణంలో ఈ ఉత్సవాన్ని మీ ఇంటి ఉత్సవంగా అందరూ జరుపుకొందురుగాక. ఇదే మాకు ఆనందదాయకమైన విషయము మీ అందరికీ పంచుకుంటూ ఉన్నాను. ప్రతి ఇంటికి హనుమత్ రక్ష వస్తుందండి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడైతే రామనామ సంకీర్తనము కావించబడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. కాబట్టి మన గృహములన్నీ ఆంజనేయ రక్షతో, రామరక్షతో పునీతములయ్యే తరుణం, సమయం ఆసన్నమైందండి. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, రామాయణం చదివినా, రామ అనే శబ్దాన్ని ఉచ్చరించినా ఏం కలుగుతుంది అంటే యుద్ధకాండలో చెప్తారు, కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్తం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధ్యం ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం శుభంచ
శ్రోతవ్యమేతత్ నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర మృద్ధికామైః. రామాయణ పఠనము రామాయణ శ్రవణముల చేత రామభద్రుడు సంతోషపడతాడు. శ్రీరాముడంటే సనాతనుడైన నారాయణుడు. కుటుంబ వృద్ధి, ధనధాన్య సుఖ ఆయురారోగ్య భాగ్యములు సమస్తము రామానుగ్రహం చేత లభిస్తాయి. నియమముగా, శ్రద్ధగా, అసూయలేక, వైషమ్యరహితముగా ఎవరైతే రామాయణమును చెబుతారో సద్గురు కటాక్ష వీక్షణము చేత రామానుగ్రహాన్ని కూడా పొందుతారు. కాబట్టి ఈ సంవత్సరమంతా రామనామ ఉత్సవములు జరుపుకోండి. రాముడి పేరుతోనే ఈ సంవత్సరం అంతా జరుగుగాక. జనవరి 22వ తేదీ ప్రతిష్ఠ. మరొక్క మారు చెబుతున్నా, ప్రపంచంలో ఏ దేవాలయానికి దక్కనటువంటి ఒక గొప్పనైనటువంటి విశేషములు మనకు అయోధ్య రామాలయానికి సంబంధించి కనిపిస్తూ ఉన్నాయి. నేను మొదట్లో కూడా చెప్పాను, మరలా ఇది చివరి భాగం కాబట్టి చెబుతున్నాను. చిట్ట చివరి భాగంగా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మందిరం గురించి మీకు ఒక చిన్న మాటలో నేను చెప్పేస్తా. మందిర నిర్మాణం 2026కు పూర్తవుతుంది. ప్రధాన ఆలయమై యొక్క విస్తీర్ణము 2.77 ఎకరాలు. అలాగే ఆలయం పొడవు 360 అడుగులు, ఆలయం వెడల్పు 235 అడుగులు, ఆలయ శిఖరం ఎత్తు 161 అడుగులు. మొత్తం ఆలయానికి ప్రవేశ ద్వారాలు 12, గర్భగుడిలో బాలరాముడి యొక్క విగ్రహం యొక్క ఎత్తు 51 అంగుళాలు. ఏకకాలంలో 10 లక్షల మంది ఈ కాంప్లెక్స్లో కూర్చోవటానికి వీలుగా రామాలయ నిర్మాణం జరుగుతోంది. రామ మందిరానికి ఇప్పటికి జరిగినటువంటి ఖర్చు 400 కోట్లు. రామాలయం పూర్తయి తర్వాత మొత్తం ఖర్చు అంచనా వ్యయం 1800 కోట్లు. జూన్ 2022 రామ జన్మభూమి ట్రస్ట్కు వచ్చినటువంటి విరాళాలు 3400 కోట్లు. ఇది రామాలయ వైభవం. ఆహా, ఇదండి రాముడి యొక్క ఆలయం. కాబట్టి డబ్బుకేం తక్కువ అనండి, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఎగపడుతున్నానండి డబ్బు ఇవ్వటానికి. నేను విన్నాను, మొన్ననే ఆదిపురుష్ అనేటువంటి సినిమాలో నటించినటువంటి చలనచిత్ర నాయకుడు ప్రభాస్ గారు కూడా 50 కోట్ల విరాళం ఇచ్చాడు అని. హనుమాన్ అనేటువంటి సినిమాను నిర్మించి విజయాన్ని పొందినటువంటి ఆ చిత్రం యూనిట్ టికెట్కు 5 రూపాయల చొప్పున రామాలయానికి పంపిస్తాము అని మొదటి విడతగా 14 లక్షలు పంపించినారు. మిగతా సొమ్ము పంపించబోతున్నారు. ఏమండి, రాముడికి ఇస్తే మన భాగ్యం కదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రామనామం చెయ్యండి, రాముడికి ఇవ్వండి. రాముడికి ఇవ్వటం అంటే రాముడిస్తున్న భాగ్యంగా భావించుకోండి. ఇక్కడ ఇస్తున్నాను అనేటువంటి భావనతో ఇవ్వకండి. రాముడు ఇచ్చే అదృష్టాన్ని ఇచ్చాడు అన్న భావనతో ఇవ్వండి. కాబట్టి జనవరి 22 అద్భుతంగా అన్ని దారులన్నీ అయోధ్యకే. అన్ని దారుల యొక్క అంతిమ లక్ష్యం అయోధ్య. యోద్ధుం అశక్య ఇది అయోధ్య. జయించటానికి వీలు కానటువంటి పట్టణం ఏదైనా ఉంది అంటే అది అయోధ్య. నాకొక్క కోరిక, సద్గురు శివానందమూర్తి గారు ఇప్పుడు అనేవారు ఏమని అంటే, అయోధ్య కనుక ఈ దేశానికి రాజధాని అయితే ఈ దేశము గతి మారుతుంది అని. అయోధ్యను రాజధానిగా చెయ్యటానికి అన్ని హంగులు కూడా అయోధ్యకు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు అయోధ్య మనకు మోక్షధామం. కానీ ఒకప్పుడు అయోధ్య ప్రపంచానికి రాజధాని. గుర్తుపెట్టుకోండి, రాముడు పరిపాలించే నాటికి భారతదేశం అంటే చాలా పెద్దది. ఇవాళ విభజించబడిన భారతదేశంలో ఉన్నాం మనం. అవిభాజ్యమైనటువంటి కర్మభూమి అయినటువంటి దివ్యధాత్రి ఈ భారత భూమి చతుస్సముద్ర మండిత ధరా వలయంలో
అప్రతిహతంగా, అద్భుతంగా, అమేయంగా, విశేషంగా రామచంద్రమూర్తి పరిపాలన చేసినాడు. రాముడు పరిపాలించినప్పుడు అయోధ్య ప్రపంచానికి ఒక రాజధాని. అయోధ్య రాముడికి చేరువ చేసే ప్రవచనం. మనందరం కూడా అతి తొందరలో అయోధ్యలో రామచంద్రమూర్తిని వీక్షించాలి అని ప్రార్థన చేస్తూ, కాబట్టి అయోధ్యలో జరిగేటువంటి ప్రతిష్టను అందరూ కూడా చక్కగా వీక్షించండి. మా ఛానల్ను ప్రోత్సహించండి. ఇప్పటిదాకా సబ్స్క్రిప్షన్ చేసుకోని వారు వెంటనే చేసుకోండి. మీ అమూల్యమైనటువంటి లైక్ను మాకు ఇవ్వండి. రామానుగ్రహాన్ని పొందండి. జై శ్రీరామ్.